హరే కృష్ణ అందరికి వెల్కమ్ బ్యాక్ టు భగవద్గీత సిరీస్ పార్ట్ 13. ఇంతకు ముందు వీడియోలో అయితే మనము ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి అని ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకున్నాం. మరి ఈ ఆత్మ దేహానికి ఇంకా కొంచెం లోతుగా వెళ్తూ ఇవాల్టి వీడియోలో భగవంతుడు, జీవుడు అలాగే భౌతిక పదార్థం గురించి ఇంకొక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. మరి ఈ భగవంతుడు, జీవుడు అలాగే భౌతిక పదార్థం అంటే ఏంటి అంటే, ఒక చిన్న ఉదాహరణలో మన ఇంట్లో ఒక లైట్ అంటే బల్బు కానీ లేదా ఒక ఫ్యాన్ కానీ తిరగాలనుకోండి. స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది. కానీ ఆ లైట్ వెలగాలంటే దానికి ఏం కావాలి? కరెంట్ అనేది కావాలి. అలాగే కరెంట్ ఉంటే సరిపోతుందా? లేదు కదా. ఆ కరెంట్కి కనెక్షన్ అనేది కావాలి. అంటే కరెంట్కి బల్బుకి మధ్య కనెక్షన్ అనేది జరగాలి. మరి ఈ కరెంట్ అనేది ఏదైతే ఉందో మనం వాడుకుంటున్నామో అదంతా ఒక పవర్ స్టేషన్ లో ఉంటుంది. అక్కడ నుండి మనం కరెంట్ అనేది వాడుకుంటాము. మరి ఈ కరెంట్ స్టేషన్ ను భగవంతుడిగా చెప్తున్నాను. ఈ కరెంట్ స్టేషన్ లో మనకి ఎంత కరెంట్ కావాలంటే అంత కరెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. ఆ కరెంట్ అనేది అయిపోదు కదా. అంటే దాని అర్థం భగవంతుడు కూడా శాశ్వతుడు అని. మరి బల్బు అలాగే పవర్ స్టేషన్ ఉండే కరెంట్ ఉంటే సరిపోతుందా? బల్బు వెలుగుతుందా? లేదు కదా. మరి ఏం చేయాలి? ఆ రెండింటికి మధ్య కనెక్షన్ అనేది జరగాలి. ఆ కనెక్షన్ ఏంటి? జీవుడు. అంటే దాని అర్థం జీవుడు కూడా శాశ్వతుడే అనమాట. ఏదైతే మనం వైర్ల నుండి కరెంట్ కనెక్షన్ ఇస్తున్నామో పవర్ స్టేషన్ నుండి బల్బుకి, దాన్నే జీవుడు అనుకుంటున్నాం. అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. ఒకవేళ బల్బుకి ఏమన్నా అయిందనుకోండి, బల్బు పాడిపోయింది లేదా పగిలిపోయింది అనుకోండి, ఆ కరెంట్ ఫ్లోకి ఏమన్నా జరుగుతుందా? కరెంట్ ఫ్లో అనేది ఆగుతుందా? లేదు కదా. పవర్ స్టేషన్ నుండి కరెంట్ అలానే వస్తూ ఉంటుంది. బల్బు పగిలినంత మాత్రాన దానికి ఏం జరగదు. బల్బు పగిలినప్పుడు మనం కొత్త బల్బుని పెడతాం అక్కడ. అప్పుడు మళ్ళీ బల్బు వెలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు శాశ్వతుడే, అలాగే జీవుడు శాశ్వతుడే. జీవుడు శాశ్వతుడు అంటే కర్మానుబంధ రుణాలు ఉన్నంత వరకు శాశ్వతుడు అనమాట. ఎప్పుడైతే శరీరానికి ఏమైనా అయిందో అంటే మనం వైర్లతో కనెక్ట్ చేస్తాము. ఆ వైర్లు అనేవి కట్ అవ్వటం కానీ, ఆ వైర్లు అనేవి కాలిపోవటం కానీ జరిగితే అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఆగిపోతుంది. బల్బుకి వెళ్ళదనమాట. అప్పుడు బల్బు వెలగదు. మరి ఏం చేయాలి? మనము ఇంకొక కొత్త వైర్లని తెచ్చి మళ్ళీ కనెక్షన్ అనేది ఇస్తాము. దాని అర్థం ఏంటి? శరీరంలో కూడా ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. శరీరానికి ఏమైనా అయినా సరే ఆ ఆత్మ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. మళ్ళీ కొత్త దేహంలోకి వెళ్తుంది కర్మానుబంధ రుణాలు ఉన్నంత వరకు. సో భగవంతుడు అంటే పవర్ స్టేషన్, జీవుడు అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. పవర్ స్టేషన్ నుంచి బల్బుకి వెళ్ళే ఫ్లో ఆఫ్ కరెంట్. ఈ బల్బు ఏదైతే ఉందో అది ఒక వస్తువు, దానికి చైతన్యం ఉండదు. దాన్నే భౌతిక పదార్థం అన్నాం అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన వాయిస్ ఆఫ్ గీత పేజ్ అయితే ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. జై శ్రీకృష్ణ.